లక్ష్మీదుర్గ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితతో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరికొంతమంది అధికారులు వచ్చి ఏదైతే సంఘటనా స్థలంలో అయితే అగ్ని ప్రమాదంలో దగ్ధమైనటువంటి బస్సును కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు పక్కనే ఉన్నటువంటి ఆ టెంట్లో కూడా ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా కూడా మృతదేహాలకు జరుగుతున్నటువంటి పరిస్థితి. పోస్ట్ మార్టం మరి కాసేపట్లో ప్రారంభం ఏదైతే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది, మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం ప్రక్రియ ముగిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడైతే రాష్ట్ర హోంశాఖ మంత్రి డీజీపీ కూడా వచ్చి ముందుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు మరికొంతమందిని కూడా ఏదైతే ఈ ప్రమాదానికి గల కారణాలపై కూడా ఆమె అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అదేవిధంగా హోంమంత్రి జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడుతున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటి వరకు ప్రాథమిక ఎంక్వైరీలో తేలినటువంటి విషయాలు ఏంటని కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఫోరెనిక్స్ నిపుణుల బృందం కూడా ఇక్కడికి వచ్చింది. సో ఫోరెనిక్స్ నిపుణుల బృందంలో ఇప్పటి వరకు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అందులో ఏమేమి ఉన్నాయని కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హోంమంత్రి కూడా జరిగిన సంఘటన అంతా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే వివరిస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లేటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు, ఈ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్నటువంటి బైకును ఢీకొంది. ఆ బైకును ఢీకొన్న తర్వాత కింద పడి ఆ ట్యాంకర్ కూడా బైకులో ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అవ్వడం, పెట్రోల్ కూడా బస్సు డీజిల్ ట్యాంకు తగలడంతో డీజిల్ అంతా కూడా స్పార్క్ వచ్చి అంతా మంటలు వ్యాపించి ప్రమాదం జరిగింది. 2 డ్రైవర్లు ఉన్నారు. 2 డ్రైవర్లను కూడా అప్రమత్తం చేసినప్పటికీ కూడా ఒక డ్రైవరు వెళ్ళి ఇక్కడ నుంచి పరారయ్యారు. మరొక డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత డ్రైవర్ను కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇది సేఫ్టీ అలారం సంబంధించి లేదు. ఇంకా కొన్ని నామ్స్ ప్రకారం అయితే ఆర్టీఐ రూల్స్ ప్రకారం అయితే బస్సు తిరుగుతోంది. అయితే సేఫ్టీ అలారం సిస్టమ్ లేదు. అయితే ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది అద్దాలు ధ్వంసం చేసుకుని బయటికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నారు. మరికొంతమంది అలాగే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ గాఢ నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే మంటల్లో చిక్కుకొని చనిపోయినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో బెంగళూరుకి గమ్యస్థానానికి చేరుకుంటారని అనుకుంటున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. అయితే హుటాహుటిన అధికారులు కూడా వచ్చి సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేశారు. అయితే ఆసుపత్రిలో చేరినటువంటి క్షతగాత్రులకు కూడా మెరుగైన వైద్యం అందించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆసుపత్రిలో ఇంకా 4 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగతా వారు డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ బైక్ పైన వెళ్తున్నటువంటి వ్యక్తి శివశంకర్, ఇతను వచ్చేసి కర్నూలు నగర శివారులోని ప్రజానగర్ కాలనీకి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. కేటీఎం బైక్ మీద రాత్రి కర్నూలు నుంచి ఇటు అనంతపురం వైపుకు వెళ్తున్నటువంటి క్రమంలో బస్సు బైకు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా ఏదైతే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. మొత్తం మీద ఈ ఘటన అంతా కూడా తీవ్ర కలిసివేసింది, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా కర్నూలు జిల్లా అధికారులు కూడా వచ్చి ఎప్పటికెప్పుడు కూడా ఈ ఘటనపై చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. హోంమంత్రి అనిత మరికొంతమంది అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆ బస్సు అంతా కూడా ఎలా జరిగింది, తర్వాత డ్యామేజ్ ఏ మేరకు అయింది, సో డెడ్ బాడీస్ ఎన్ని ఉన్నాయి, ఇప్పటివరకు అయితే 19 డెడ్ బాడీస్ బస్సులో నుంచి బయటకు తీసి పక్కనే ఉన్నటువంటి టెంపరీ ఏదైతే టెంట్ కిందికి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేస్తున్నారు. తర్వాత DNA పరీక్షలు చేసిన తర్వాత ఎవరు రిజర్వేషన్ లిస్టు ఆధారంగా కూడా వీరు ఎవరనేది కూడా గుర్తించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా మంది కూడా ఈ సంఘటన తెలియగానే బస్సులో ప్రయాణించేటువంటి ఈ ప్రయాణికుల వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇక్కడికి వచ్చి కన్నీరు మిన్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే బాధిత కుటుంబాలకు కూడా ఆదుకుంటామని కూడా మంత్రులు భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ క్షతగాత్రులకైతే మెరుగైన వైద్యం అందించాలని కూడా జిల్లా కలెక్టరు, మంత్రులు ఆదేశించినటువంటి నేపథ్యంలో కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. మరికొంతమంది అసలు చిన్న మైనర్ గాయాలు కావడంతో వాళ్ళు ఏదైతే ఆసుపత్రికి కొంతమంది వెళ్లకుండా కానీ 1-2 నేరుగా
వేరే వాహనాల్లో ఎక్కి బెంగళూరుకు వెళ్ళిపోయారు. సో క్షతగాత్రులంతా కూడా ఇక్కడికి మళ్ళీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ ఇప్పుడు అయితే పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా కూడా మరి కాసేపట్లో ముగియనుంది. పోస్ట్ మార్టం అంతా ముగిసిన తర్వాత డెడ్ బాడీస్ని మళ్ళీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫోరెనిక్స్ విభాగానికి ల్యాబ్కి తీసుకెళ్లి తర్వాత ఈ బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా మ్యాచింగ్ చేసి ఈ డెడ్